చామంతి నుంచి భార్గవ్ రామ్ గారు మనతో పాటు ఉన్నారు. సంబడి మోటివేటెడ్ యూ టు కమ్ హియర్? ఇక్కడ యాక్టింగ్ చేయాలంటే నాకు ఫస్ట్ మోటివేషన్ వచ్చి శ్రీ కిచ్చా సుదీప్ గారు, అసిస్టెంట్ డైరెక్టర్. ఇవన్నీ కవర్ చేసుకుంటూ ఫైనల్లీ యాక్టింగ్ ఎందుకు వచ్చారు? ఫస్ట్ యాక్టింగ్ లోకి వచ్చారు అంటే నాకు యాక్టింగ్ లో ఏమైనా బ్యాక్గ్రౌండ్ ఉంటే నేను డైరెక్ట్ గా వచ్చేవాడిని. ఐ డోంట్ హ్యావ్ ఎనీ బ్యాక్గ్రౌండ్. దీనిలో కొంచెం డిఫరెంట్ గా పైలట్ లాగా చూపించారు. దట్స్ డిఫరెంట్ యాక్చువల్లీ. చాలా రిచ్ గా, చాలా స్టైలిష్ గా తీశారు. సో ఇప్పటి వరకు నెక్స్ట్ ఫిలం చేసినా కూడా అలాంటి ఒక ఇంట్రడక్షన్ సీన్ పడతారని నాకైతే నమ్మకం లేదు. అంత చక్కగా తీశారు భార్గవ్ సార్. ఎమోషనల్ సిచ్యువేషన్ మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారు? 2023 ఏప్రిల్ 26 ఆ ఒక డే మాత్రం నా లైఫ్లో ఏదైనా చేంజ్ చేయాలనుకుంటే అది ఒక్క డే చేంజ్ చేసుకుంటాను. ఎందుకంటే నా ఫిలం ముహూర్తం ఎంత సక్సెస్ అయినా చూపించుకోవడానికి అమ్మకి చూపించవచ్చు, చెల్లికి చూపించవచ్చు. ఓకే ఫైన్. హాయ్ హలో నమస్తే, ఇట్స్ మీ గౌతమి అండ్ వెల్కమ్ టు తెలుగు టీవీ ఎక్స్ప్రెస్. ఈ రోజు మనతో పాటు పైలట్ అరుణ్ గారు ఉన్నారు. అంటే అర్థమైపోయిందా? చామంతి నుంచి భార్గవ్ రామ్ గారు మనతో పాటు ఉన్నారు. మరి అతనితో మాట్లాడేద్దామా? హాయ్ భార్గవ్ రామ్ గారు, ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు తెలుగా కన్నడ? నేను కన్నడనే, కానీ తెలుగు నేర్చుకున్నా. అది సో బేసికలీ కన్నడ యాక్టర్స్ చాలా చక్కగా తెలుగు మాట్లాడుతున్నారు. యా, సూపర్. సో ఎలా ఉన్నారు? అండ్ చామంతి అయితే మనకి దూసుకొని వెళ్ళిపోతుంది, జీ తెలుగులో నంబర్ 1 లో ఉంది కదా? అవును. చామంతిలో వర్క్ ఎక్స్పీరియన్స్ రియలీ అమేజింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థ్యాంక్ టు హోల్ జీ channel and later on I thank to my director. His name is also Bhargav Shakamuri ani. So he is my guru in Telugu. Super. So Bhargav matching Yeah, Bhargav and Bhargav. Bhargav square. సో పైలట్ అంటే దానిలో అయితే మంచిగా సీరియల్లో చామంతి సీరియల్ అయితే ఇక పైలట్ కదా. పైలట్ కాకుండా ఒరిజినల్ లైఫ్ లో భార్గవ్ ఏంటి? యాక్టర్ కాకుండా మా అమ్మకి ముద్దు బిడ్డ, మా చెల్లికి ఎప్పుడు ఏడ్పించుకుని తినే ఒక బ్రదర్, మా ఫ్రెండ్స్కి అయితే ఒక జస్ట్ లైక్ ఏ ఫన్ స్ప్రెడింగ్ పర్సన్. అంటే నా ఫ్రెండ్ గ్రూప్లో నేనే బఫూన్. ఎందుకంటే వాళ్ళందరూ నవ్వుతుంటే నాకు ఒక సాటిస్ఫికేషన్. నేను స్క్రీన్ మీద హీరో కావచ్చు, కానీ నా పర్సనల్ సర్కిల్స్లో నేను ఒక కామెడియన్గానే ఉండడానికి ఇష్టపడతాను. యూ లవ్ పీపుల్ ని నవ్వించడం మీకు బాగా ఇష్టం? నాకు సరదా. నా చుట్టూ ఉన్న వాళ్ళని నవ్వించుకొని, వాళ్ళకి ఎగతాళి చేసుకుని అలా ఉండడమే నాకు చాలా ఇష్టం. చాలా సీరియస్ గా, చాలా ఆరోగ్యంట్ గా ఇట్లా కూర్చొని అవన్నీ నాకు నచ్చదు. సూపర్. సో ఫన్ లవింగ్, ఫన్ గోయింగ్. యా. చదువుకుంది ఎక్కడ? మొత్తం అంతా బెంగళూరులోనే. ఐ వాజ్ యానిమేషన్ స్టూడెంట్. సో నేను ఫస్ట్ BA VFX అనే బ్యాచిలర్ ఇన్ అనిమేషన్ అండ్ విజువల్ ఎఫెక్ట్స్ కమ్యూనికేషన్ అని. సో అది చేసిన తర్వాత ఐ వర్క్డ్ యాజ్ ఏ అసిస్టెంట్ ఎడిటర్. సో ఆ తర్వాత నెక్స్ట్ వచ్చి నేను చేసింది స్టంట్ డబుల్, ఆ తర్వాత అసోసియేట్ డైరెక్టర్, ఆ తర్వాత యాక్టర్గా వచ్చాను. బా, సో ఆల్రౌండర్ అని అంత పెద్ద మాట ఇది. ఈ ప్లేస్కి చేరుకోవాలనే మినిమం అంత ప్రిపరేషన్ కావాల్సింది. సో అలాగే వచ్చేస్తే మనకేం కూడా తెలీదు. సో ఎవ్రీథింగ్ నీడ్స్ ఎ ప్రిపరేషన్. సో ఆ ప్రిపరేషన్ చేసుకుని వచ్చాను. దట్స్ అమేజింగ్. సో యూట్యూబ్ లో ఏమైనా షార్ట్ ఫిల్మ్స్ అట్లా చేశారా? ఒక తెలుగు షార్ట్ మూవీ చేసాము, అశ్రీరవాణి అని. అది 2018-19 అట్లా చేసాము. అది రీజనలీ 2nd ప్లేస్ వచ్చింది. సో ఆ తర్వాత తెలుగుకి నాకు ఒక మంచి రిలేషన్షిప్ ఏర్పడింది. ఆ తర్వాత మేము కన్నడలోనే ఎక్కువ చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఒక పర్టిక్యులర్ టైంకి కాల్ వచ్చింది నాకు. సో దట్స్ మై లైఫ్ టర్నింగ్ పాయింట్. అక్కడి నుంచి చామంతి అలాగే వెళ్తుంది. సూపర్, దూసుకొని వెళ్ళిపోతుంది సీరియల్. కూల్. సో కన్నడలో షార్ట్ ఫిల్మ్స్ చేశారు, లైక్ యూట్యూబ్ లోనే ఉన్నారా? లేదు, మూవీస్ చేసాము. బేసికలీ నేను ఒక పెద్ద యాక్టర్ కి బాడీ డబుల్ గా వర్క్ చేశాను. ఆ తర్వాత లైక్ మా కర్ణాటకలో పెద్ద పేరంటే శ్రీ లేట్ డాక్టర్ పునీత్ రాజ్ కుమార్ సార్ వాళ్ళ యువరత్న అనే ఫిలంలో ఒక చిన్న క్యారెక్టర్ చేశాను. అది కొంచెం ఎక్కువ పాపులారిటీ ఇచ్చింది. హే మీరే కదా అని కర్ణాటకలో. ఆ తర్వాత అలాగే చిన్న క్యారెక్టర్స్ అని చేస్తున్నప్పుడు దెన్ ఐ గాట్ ఏ మెయిన్ లీడ్ ఇన్
కన్నడ. Hmm. సో అది కంప్లీట్ అయ్యే లోపలే ఇక్కడి నుంచి కాల్ వచ్చింది. అది కంప్లీట్ చేసి ఇక్కడికి వచ్చేసాను. సూపర్. సో అక్కడ మూవీ కంప్లీట్ అయింది, ఇక్కడ సీరియల్ జర్నీ స్టార్ట్ అయింది. ఓకే. సో చామంతి సీరియల్లో మీతో పేరింగ్ ఐశ్వర్య గారు. ఆవిడ గురించి చెప్పండి. ఆవిడతో వర్క్ చేయడం ఎలా అనిపించింది? అంటే షీ ఈజ్ అ ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ అండ్ వెన్ షీ కమ్స్ టు ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా చాలా స్పేస్ తినేస్తుంది. కొంచెం యాక్టింగ్ చేయాలంటే జాగ్రత్తగా ఉండాలి. షీ ఈజ్ సచ్ ఏ బ్రిలియంట్ పర్ఫార్మర్. అండ్ ఆఫ్ కెమెరా అయితే షీ వాజ్ ఫ్రెండ్ కైండ్ ఆఫ్ ఎ పర్సన్. అంటే చాలా ఎక్కువ ఏడిపిస్తుంటాను తనకి. లైక్ ఒక పువర్ జోక్స్ చెప్పడం ఏమో ఇంట్రెస్ట్గా వినిపించుకుంటుంటారు. తర్వాత అది నేను నార్మల్ జోక్ కట్ చేసేటప్పుడు వాళ్ళు చాలా ఇదైపోతారు. సో అలాగే ఈవెన్ మేఘనా మ్యామ్కి కూడా అలాగే సరదాగే ఉంటారు. అండ్ మై బెస్టెస్ట్ పార్ట్నర్ ఇస్ ఆశిష్. నేను వాడు కలిస్తే ఇంకా రచ్చే సెట్లో. సో ఆశిష్ గారితో ఎట్లా మంచి ర్యాప్ ఉన్నాను? మంచి రాప ఉంది. అంటే మేము సీరియల్లో బ్రదర్ క్యారెక్టర్ చేస్తున్నాం కదా, అది కాకుండా రియల్ లైఫ్ లో కూడా బ్రదర్ లాగానే ట్రీట్ చేస్తారు. వాళ్ళు కూడా నన్ను అలాగే ట్రీట్ చేస్తారు, నేను కూడా వాళ్ళని అలాగే ట్రీట్ చేస్తాను. ఎల్డర్ బ్రదర్ ఎవరు, యంగర్ బ్రదర్? ఎల్డర్ నేనే, రియల్ గా కూడా సీరియల్ లో కూడా ఎల్డర్ నేనే. ఓకే. సో మీరే ఎక్కువ ఏడిపిస్తారేమో కదా? లేదు, అలా లేదు. నాకు చిన్న వాళ్ళకి కొంచెం ఎక్కువ చనివేస్తాను. సో వాళ్ళు ఏం చేసినా మనం మాఫ్ చేసుకుని పోతుంటాం. ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో కూడా చూశాను. సో మేఘనా, లోకేష్ గారితో కూడా మీ నలుగురు మంచి ఫన్ కదా సెట్ లో? ఫన్ ఉంటుంది. సూపర్. బై డైరెక్టర్ గారి గురించి చెప్పండి. ఆల్రెడీ చెప్పారు, బట్ దెన్ బై డైరెక్టర్ సార్ వచ్చి భార్గవ్ శాఖమూరి అని. అండ్ ఇక్కడ తెలుగులో నాకు ఫస్ట్ నేను కెమెరా ఫేస్ చేసినప్పుడు నన్ను డైరెక్ట్ చేసి, గైడ్ చేసి, మోల్డ్ చేసి, ఇప్పుడు అరుణ్ కంఠమని నేను ఒక క్యారెక్టర్ ఇంత పాపులర్ అయ్యాగి జనాలు గుర్తుపడుతున్నారంటే ద మెయిన్ రీజన్ మై డైరెక్టర్ భార్గవ్ శాఖమూరి గారే. సో వాళ్ళ గురించి చెప్పాలంటే లైక్ నాకు మాటలు రావట్లేదు. ఎందుకంటే ఈ సచ్ ఏ పర్ఫెక్షనిస్ట్ డైరెక్టర్. అంటే ఒక చిన్న ఇది కూడా గమనిస్తూ ఉంటారు. లైక్ ఇలా వాళ్ళ పేరు భార్గవ్, నా పేరు భార్గవ్ కాబట్టి వాళ్ళకి కన్ఫ్యూజ్ వస్తుంది. సో నాకు క్యారెక్టర్ పేరుతోనే పిలుస్తారు. అరుణ్ ఇలా చేయి, అరుణ్ కొంచెం ఇలా చూసుకో, ఇలా ఓవర్ ల్యాప్ అవుతుంది, ఇలా లైట్ పడుతుంది, నువ్వు ఇలా చూసుకో, దిస్ ఈజ్ యువర్ నీ విజన్ ఇట్లా ఉండాలి అని. సో ప్రతి ఒక్కటి చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, హీ విల్ గైడ్ మీ లైక్ ఎనీథింగ్. సో తెలుగులో చెప్పుకోవాలంటే హీ ఈజ్ మై గురు. ఓకే. సో తెలుగు ఎలా నేర్చుకున్నారు? ఇక్కడికి వచ్చి షార్ట్ ఫిల్మ్ నుంచి నేర్చుకున్నారా, ఆర్ సీరియల్ నుంచి అయిపోయిందా? అంటే లైక్ నేనేంటంటే ఎక్కువ సోషల్ మీడియాలో ఉంటా. ఐ లైక్ మీమ్స్ అండ్ ట్రాల్స్. సో మూవీస్ చూశాను. సో మూవీస్ నుంచి తెలుగు అర్థం చేసుకోవడానికి ట్రై చేశాను, ఇలా ఏంటి. ఆ తర్వాత మీమ్స్ చూశాను. ఫర్ మై లక్కీ సేక్ మాకు ఫ్రెండ్స్ కూడా ఒక 2 తెలుగు పీపుల్స్ ఉన్నారు. వాళ్ళతో సరైన తప్పు మాట్లాడుతూ నాకు వచ్చింది. మాక్సిమం నేను నేర్చుకునేదే మూవీ చూసి. మూవీ చూసి నేర్చుకున్నాను. తెలుగు మూవీస్ బాగా చూస్తారా? బాగా చూస్తాను. రీసెంట్ గా ఏ మూవీ చూసారు? రీసెంట్ గా అయితే లైక్ డ్రాగన్ న్యూ బిల్డ్ వచ్చింది తెలుగు డబ్డ్. డ్రాగన్ చూసాను. మొన్న వర్షం రిలీజ్ చూసాను. వర్షం రిలీజ్. సో తెలుగులో మీకు ఏ స్టార్ అంటే బాగా ఇష్టం? యాక్టర్స్ లో, సినిమా యాక్టర్స్ లో? ఆబ్వియస్లీ ప్రభాస్. రిలీజ్ కి వెళ్ళాం. Why the acting or the cutout? యాక్టింగ్ నేను ఫస్ట్ చూసింది ప్రభాస్ గారిది ఛత్రపతి. నాకు అప్పుడు ప్రభాస్ గారు అంటే ఎవరో తెలీదు. చూశాను, ఉంటే ఇట్లా ఉండాలి, కట్అవుట్ అయినా, పర్ఫార్మెన్స్ అయినా, అగ్రెషన్ అయినా ఇట్లా ఉండాలి. తర్వాత నేను వాళ్ళు ఫ్యాన్ అయ్యాను. తర్వాత డివోట్ ఎట్లా అంటే హీస్ రియల్ క్యారెక్టర్ అండ్ రియల్ నేచర్. సో సచ్ ఏ హెల్పింగ్ పర్సన్. సో చూస్తే ముచ్చటేస్తుంది. ఓకే. సో మిమ్మల్ని ఏం మోటివేట్ చేసింది? యాక్టింగ్ ఇండస్ట్రీకి రావాలి అంటే ఏదో ఒకటి మోటివేట్ చేస్తుంటది కదా, ఏంటి మోటివేట్ చేసింది అండ్ ఎవరు మోటివేట్ చేశారు మీకు? సంబడి మోటివేటెడ్ యూ టు కమ్ హియర్? అండ్ నాకు ఇక్కడ యాక్టింగ్ చేయాలంటే నాకు ఫస్ట్ మోటివేషన్ వచ్చి కన్నడలో నా గురు శ్రీ కిచ్చా సుదీప్ గారు. సో 2001 జూలై టైంలో August 31st ఈజ్ మై బర్త్డే. సో 30th మా మేనమామ మూవీకి తీసుకెళ్లారు. అక్కడ హుచ్చా అని మూవీ రిలీజ్. అది వచ్చి తెలుగులో విక్రమ్ గారు సేతు అని మూవీ చేశారు. అది రీమేక్ సుదీప్ గారు చేశారు. సో నాకు తెలియదు ఎంటర్ అయ్యేలోపు హీరో ఎవరు, ఫిలం ఎందుకు. అప్పుడు నాకు జస్ట్ ఒక 6 years అంతే. సో పోయాను, చూశాను. లోపల ఒక క్యారెక్టర్ పేరు వచ్చింది కిచ్చా అని. బయటికి వచ్చేసరికి
కిచ్చా అంతే. వాళ్ళ రియల్ పేరు కూడా నాకు తెలియదు. సో దెన్ ఐ ఫాలోయింగ్ హిమ్, అడ్మైరింగ్ హిమ్. తర్వాత నాకు చాలా గట్టిగా లోపల ఒక స్ట్రాంగ్ ఇది వచ్చింది, అయితే యాక్టర్ అవ్వాలి, ఒక మంచి ఎగ్జాంపుల్ సెట్ చేయాలి అని. సో హీఈస్ మై ఇన్స్పిరేషన్ టు బికమ్ అన్ యాక్టర్. సూపర్. మరి మీరు యాక్టింగ్లో డైరెక్ట్గా రాకుండా యూ వెంట్ త్రూ విజువల్ గ్రాఫిక్స్, ఎడిటింగ్, అసిస్టెంట్ డైరెక్టర్, ఇవన్నీ కవర్ చేసుకుంటూ ఫైనల్లీ యాక్టింగ్ ఎందుకు వచ్చారు? ఫస్ట్ యాక్టింగ్లోకి వచ్చారు అంటే నాకు యాక్టింగ్లో ఏమైనా బ్యాక్గ్రౌండ్ ఉంటే నేను డైరెక్ట్గా వచ్చేవాడిని. ఐ డోంట్ హ్యావ్ ఎనీ బ్యాక్గ్రౌండ్. మా నాన్న వచ్చి ఈజ్ అ పోలీస్ ఆఫీసర్. సో నాన్నకి యాక్టింగ్ అంటేనే నచ్చదు. ఏమైనా చదువుకొని మంచి జాబ్ చేసుకొని పెళ్లి చేసుకుని పిల్లలు, ఇది వాళ్ళ మైండ్ సెట్. అది తప్పు అని నేను చెప్పట్లేదు, కానీ నాకు ఒక ప్యాషన్ ఉంది. సో అది నేను సాకారం చేసుకోవాలంటే ఫస్ట్ నేను లోపలికి దూరాలి అంటే యాక్టింగ్లోనే పోతా అంటే ఇట్స్ ఏ లాంగ్ టర్మ్ ప్రాసెస్. అందుకే కొంచెం దానికి సంబంధించిన వర్క్ నేర్చుకుంటే. సో ఐ డిడ్ ఎవ్రీ వర్క్. ఎడిటింగ్ చేశాను, అసిస్టెంట్ డైరెక్షన్ చేశాను, స్టంట్ డబల్గా వర్క్ చేశాను. మా సెట్లో ఎవరు లేకపోతే ఆర్ట్ డిపార్ట్మెంట్లో కూడా వర్క్ చేశాను. అన్నీ చేశాము ఎక్సెప్ట్ కెమెరా డిపార్ట్మెంట్ తప్ప ఇంకా అన్ని డిపార్ట్మెంట్లో నేను వర్క్ చేశాను. దానిలో కూడా మీరు ఒక చెయ్యి వేయాల్సింది కదా, మొత్తం ఓవరాల్ గా లేదు, క్రాఫ్ట్స్ కవర్ అయిపోతుండే కదా. అంటే జాక్ ఆఫ్ ఆల్ మాస్టర్ నన్ను అయిపోతాను. సింగింగ్ ఎప్పుడైనా ట్రై చేశారా? లేదండి. డాన్సింగ్? డాన్సింగ్ చేశాను, కానీ సింగింగ్ అంటే మా అమ్మే చెప్తుంది అదొక్కటి ట్రై చేయదురా బాగోదు. ఎందుకంటే యూజువల్లీ మేము ఇంట్లో ఉన్నప్పుడు సరదాగా, నాకు ఇంటి వచ్చేసి ఫ్రీ స్పేస్, నేను నాలాగా ఉండే ఒకే ఒక స్పేస్ అంటే ఇల్లు. సో అక్కడ నేను పాడుతూ ఉంటే మా అమ్మ అయినా మా చెల్లి అయినా ఇట్లా చూస్తారు. సో అప్పుడు తెలుస్తుంది ఓకే ఫైన్, ఇంకా ఆపేయాలి అని. డాడ్ ఎప్పుడు అనలేదా? లైక్ జనరలీ పోలీస్ డిపార్ట్మెంట్ అంటే వాళ్ళ పిల్లలు, ఆబ్వియస్లీ మీ కట్అవుట్ కూడా మంచిగా ఉంది, సో ఖచ్చితంగా అంటారు కదా పోలీస్ డిపార్ట్మెంట్ లోకి రా, ఎలానో నేను ఉన్నాను కదా, ఐ హెల్ప్ యూ అవుట్ అని చెప్తూ ఉంటారు. అది ఇప్పుడు జరగలేదు. మా డాడీ ఎప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ కి రా అని చెప్పలేదు, కానీ ఒక్క పర్టిక్యులర్ టైంలో పోలీస్ అవ్వాలి అని అనిపించింది. అది జస్ట్ ఫర్ ఎ సేక్. అప్పుడు మాకు డాడీకి చెప్తే నేను ఏదైనా అవ్వు, బికాస్ పోలీస్ అయితే నువ్వు ఐపీఎస్ లెవెల్లో అవ్వు, నార్మల్ లెవెల్ పోలీస్ అవ్వదు, బికాస్ హయ్యర్ అఫీషియల్స్ ప్రెషర్ ఉంటుంది. సమ్ టైమ్స్ ఇంపార్టెంట్ అకేషన్స్కి మేము టైం ఇవ్వకపోతాము. సో మా డాడీని కూడా అంతే, చాలా ఇంపార్టెంట్ అకేషన్స్లో చాలా మిస్ చేసుకున్నాం. ఒక పండగ అయినా, మా బర్త్డే అయినా, ఫ్యామిలీ అకేషన్స్ అయినా, గెట్ టుగెదర్ అయినా, ఈవెన్ మై స్కూల్ కాలేజెస్లో పేరెంట్స్ మీటింగ్ అయినా, డాడీకి అంత టైం లేదు. సో ఎవ్రీ టైమ్ ఐ మిస్ మై డాడ్. అందుకోసం మా డాడీ అదే చెప్తారు, ఫ్యామిలీకి టైం ఇవ్వాలంటే పోలీస్ ఆఫీసర్ అవ్వదు, వేరే ఏమైనా 9 to 5 జాబ్ ఏదైనా చేసుకో. సో 9 to 5 జాబ్ అంటే ఇప్పుడు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి, ఏం చదువుకున్నారు? నేను ఇంటర్ అయిన తర్వాత యానిమేషన్ తీసుకున్నా. 3 years నార్మల్ యానిమేషన్ చేశాను, తర్వాత 2 years విఎఫ్ఎక్స్ స్పెషలైజేషన్ చేశాను. సో టోటల్ 5 years చేశాను. ఆ తర్వాత ఎడిటింగ్ నేర్చుకుని ఇలా వచ్చేసాను. దట్స్ మై క్వాలిఫికేషన్. సూపర్. సో మోడలింగ్ ఏమైనా ట్రై చేశారా? ట్రై చేసాము, కుదరట్లేదు. కుదరలేదా? అంటే లైక్ నాకు అక్కడ మోడలింగ్ వెళ్ళాను, ఓకే ఫైన్ ట్రై చేద్దాం తప్పేముంది అని పోయాను. నాకు అక్కడ గైడ్ అండ్ అసిస్ట్ చేయడానికి ఎవరు తెలీదు. సో అందుకే నాకు స్ట్రాంగెస్ట్ పాయింట్ ఫిల్మ్ కాబట్టి డైరెక్ట్ ఫిల్మ్కి వచ్చేసాను. ఓకే. సో ఇక్కడ మూవీ ఛాన్సెస్ ఏమైనా వచ్చాయి, ఆపర్చునిటీస్ తెలుగులో? ఇంకా రాలేదు, ఐఎమ్ ట్రయింగ్. కుదిరినంత ఆడిషన్స్ ఇస్తున్నాను, స్క్రీన్ టెస్ట్ ఇస్తున్నాను. ఆ క్యారెక్టర్కి నేను పక్కా సూట్ అవుతానంటే ఆబ్వియస్లీ కాల్ వస్తుంది. ఐ హోప్ ఫర్ ది బెస్ట్, త్వరగా వస్తుంది. పక్క ఇంకొక సీరియల్ ఏమైనా వచ్చినా యూల్ పక్కా డూ? ఖచ్చితంగా చేస్తాను. ఓకే, సో దట్స్ కూల్ యాక్చువల్లీ. ఇప్పుడు దానిలో సీనియర్ మోస్ట్ అని చెప్పొచ్చు మేఘనా లోకేష్ గారు. ఒకప్పుడు మంచి ఊపారు ఇండస్ట్రీలో, షీఈస్ లైక్ సీనియర్ మోస్ట్. మరి ఆవిడతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఏమైనా టిప్స్ ఇస్తారా ఆవిడ యాక్టింగ్ అప్పుడు? కానీ ఆబ్వియస్లీ మాదేమైనా కొంచెం డల్ అనిపిస్తే భార్గవ్ ఇది ఇలా చేసుకో బాగుంటది అంటే ఇలా చేయొద్దు అని ఎప్పుడు చెప్పరు, డిస్కరేజ్ చేయరు. ఇది చేస్తే బాగుంటుంది, చూడు ట్రై చేసి చూడు అని చెప్తారు. అండ్ ఆబ్వియస్లీ సపోర్ట్ బాగానే చేస్తారు. నాకైనా, ఆశిష్కైనా, ఐశ్వర్య మ్యామ్కైనా చెప్తూనే ఉంటారు. ఓకే. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ ఎలా ఉంటుంది ఎన్వైరన్మెంట్? ఫన్ ఫీల్డా లేకపోతే చాలా స్ట్రిక్ట్ గా ఉంటుందా మొత్తం? లేదు, షూట్ ఉన్నప్పుడు చాలా స్ట్రిక్ట్, అంటే ఆన్ కెమెరాస్ వెరీ స్ట్రిక్ట్ గా ఉంటాం. ఎందుకంటే ఇట్స్ ఆల్ డిపెండ్స్ అపాన్ టైం లోపల ఎన్ని ఎపిసోడ్స్ ఇవ్వాలి, టెలికాస్ట్ పోవాలి అని. మాకు కట్ అని చెప్పిన తర్వాత మేము చాలా సరదాగా, చాలా జోవియల్ గా, చాలా ఫన్ గా ఉంటాం.
ఎప్పుడైనా ట్రిప్స్ కి అలా వెళ్ళారా మీ టీమ్ తో? ట్రిప్స్ కానీ వెళ్ళలేదు, కానీ బయట షూటింగ్కి వెళ్ళాం రాజమండ్రి. సమ్ వన్ పోర్షన్స్ ఇది ఉన్నది, సో అప్పుడు వెళ్ళాము, అప్పుడు బాగా ఎంజాయ్ చేసాము. సూపర్. సో అవుట్డోర్స్ వస్తే మంచిగా అంత ఆ. ఎంజాయ్ చేయొచ్చు, కొంచెం ఫన్ ఉంటది. ఫన్ ఉంటుంది. హైదరాబాద్ ఎలా అనిపిస్తుంది బెంగళూరు కంపేర్ టు బెంగళూరు? కంపేర్ టు నాకు 2 స్టేట్స్ లో డిఫరెన్స్ ఏంటంటే హీట్ ఒకటే, ఇంకంతా నార్మల్. నాకు ఫుడ్ ఆ ఫుడ్ చాలా బాగుంటుంది. ఐఎమ్ నాన్ వెజ్ లవర్, సో ముక్క లేనిదే ముద్ద దిగదు మాకు. అయితే పక్కా బిర్యానీస్ అండ్ ఆల్. ఐ ట్రైడ్ ఆల్ బిర్యానీస్. యూ కుక్? ఐ కుక్ ఓన్లీ నాన్ వెజ్. వెజ్ జోలకు అంటే వెళ్ళట్లేదు వెజ్ అసలు? అంటే నార్మల్ పులిహోర చేస్తాను. పులిహోర? నార్మల్ ఓకే, పులిహోర కలుపుతారంట. కలుపు చేస్తాను. కూల్. సో నాన్ వెజ్ అయితే యూ కుక్ ఐ ఎవ్రీథింగ్. కుక్. స్పెషల్ గా ఏం కుక్ చేస్తారు నాకు- నాన్ వెజ్ లో? నాన్ వెజ్ లో గ్రీన్ పీస్ మసాలా చికెన్ చేస్తాను. అమ్మ Chicken. ఫస్ట్ నేర్పించింది మాకు అమ్మ. ఇది చేయండి, నాకు అదే చాలా ఇష్టం, అందుకే అమ్మ దగ్గర అడిగి మరి నేర్చుకున్నాను. ఐ నెవర్ హర్డ్ అబౌట్ దట్. ఏంటది? చికెన్ గ్రీన్ పీస్ మసాలా. గ్రీన్ పీస్ అండ్ చికెన్ క్లబ్ చేసి కర్రీ చేసేది కర్రీ చేస్తాం. ఈసారి మీరు ప్రిపేర్ చేసినప్పుడు లెట్ మీ నో కదా, Yeah, ఆర్ ఎల్స్ sure. యూట్యూబ్ లో గానీ ఇన్స్టాలో గానీ మీరు ప్రిపేర్ చేసి ఖచ్చితంగా వీడియో చెప్తాను. పెట్టండి. సో నేను చేసే కన్నా మా అమ్మ చేసేటప్పుడు వీడియో చేసి పెడతాం. బెటర్, Hmm. బికాస్ ఐ హావ్ నెవర్ హర్డ్. సో Hmm. ఈసారి అమ్మకి చెప్పండి కుక్ ఖచ్చితంగా. చేసేటప్పుడు వీడియో తీయమని. ఈసారి అమ్మ హైదరాబాద్కి వస్తే ఖచ్చితంగా పిలుస్తాను, మీరు అందరూ రండి. డెఫినెట్లీ వి Hmm. వుడ్ లవ్ టు. సో అమ్మ ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్? అమ్మ ప్రాపర్ హౌస్ వైఫ్. సో ఇంకా మీరు మిమ్మల్ని బాగా ముద్దు చేస్తూ ఉంటారేమో కదా కొడుకు? కొంచెం ఎక్కువ సపోర్ట్ మా అమ్మదే. మా అమ్మ అంత సపోర్ట్ ఇచ్చింది కాబట్టి నేను ఇక్కడ నిలబడగలను. మమ్మీని ఎప్పుడైనా ఇక్కడ తీసుకొచ్చి మంచిగా హైదరాబాద్ తిప్పారా? తిప్పాను, కానీ మా అమ్మ బయటికి రాదు. ఒక్కసారి చార్మినార్కి తీసుకెళ్ళి కొంచెం హోమ్ అప్లయన్సెస్ కొనాల్సింది, సో రామ్మని తీసుకెళ్ళాను. ఆ తర్వాత నేను బయటికి రాను, ఎక్కువ ఎండ ఉంది, నాకు అలా అవ్వట్లేదు, డ్రైన్ అవుతున్నాను అన్నారు. సరే అమ్మ నువ్వు ఇంట్లోనే ఉండు అని ఒక ప్లేస్కి తీసుకెళ్ళాను, చార్మినార్. ఈసారి వచ్చినప్పుడు బోల్డ్ అన్ని ఉన్నాయి, ఆ, ప్లీజ్ మేక్ హర్ ఇంకా బోల్డ్ అన్ని ఉన్నాయి. అంటే తను వచ్చినప్పుడు ఇట్స్ పీక్ సమ్మర్, అది సో అలాగే బయటికి తీసుకెళ్ళలేకపోయాను, కానీ నెక్స్ట్ ఏదైనా మంచి కూల్ టైంలో తీసుకెళ్తాను ఖచ్చితంగా. సూపర్. సో అందరికి సెట్స్ లో కానీ బయట కానీ, నేనైతే ఇప్పుడు చామంతి గురించి మాట్లాడుతున్నా కాబట్టి చామంతిలో కూడా చాలా మంచి జర్నీ ఉంది మీది. Yeah. సో దానిలో ఏదైనా ఫన్నీ మూమెంట్, చాలా నవ్వి కంట్లో నుంచి వాటర్ వచ్చింది అన్న మూమెంట్ ఏమైనా జరిగిందా? ఫన్నీ ఇన్సిడెంట్ కానీ విచ్ యూ కెన్ రిమెంబర్? ఎవ్రీడే జరుగుతుందండి. మా ఆశీష్ ఉన్నాడు కదా, చాలా పెద్ద ప్రాంక్ స్టార్, ఏమైనా చేస్తూనే ఉంటాడు. సో వాడు ఏమైనా చేస్తున్నాడంటే ఇంకా నవ్వడం స్టార్ట్ అవుతుంది. నవ్వడం స్టార్ట్ చేస్తే ఇంకా ఆపరు. అందరికన్నా పెద్ద అందరిని బాగా నవ్వించడం అంటే మా మేనమామ క్యారెక్టర్ చేస్తున్నారు ఆర్కే సార్, రామకృష్ణ సార్. వాళ్ళు అంటే లైక్ సైలెంట్ గా జోక్ వేస్తారు, ఒక 15 minutes నాన్ స్టాప్ గా నవ్వుతాం అందరు ఆర్టిస్ట్. వాళ్ళు చేసేసి ఇలా నిలబడతారు ఏమి తెలియనట్టు. మనకి ఆన్ కెమెరాలో చెప్పేస్తారు కదా, వీ హ్యావ్ టు కంట్రోల్ అవర్ లాఫ్. కొన్నిసారి కంట్రోల్ చేయలేకపోతున్నాం. సో అలాగే. సో ఎప్పుడైనా డైరెక్టర్ గారు, భార్గవ్ గారు, ఎప్పుడైనా ఏదైనా సిచ్యువేషన్ లో చాలా లాగ్ అవ్వడం కానీ, సీన్ లో పర్టికులర్ గా ప్రాపర్ గా రాకపోతే ఏ రోజైనా తిట్టడం కానీ, సీరియస్ అవ్వడం కానీ జరిగింది? సీరియస్ అయ్యారు, తిట్టలేదు. అంటే సీరియస్ ఇన్ ద సెన్స్ ఎట్లా అయితే టూ మెనీ షార్ట్స్ తీసుకుంటే ఎవరికైనా చిరాకు వస్తుంది. సో ఇలా చేయొద్దు, ఇది ఇలా చెయ్యి. స్మైల్ ఉండేది, స్మైల్ పోయి సీరియస్ టోన్ వచ్చింది, అంతే. సీరియస్ నేను చూసింది, గిట్టడం నేను చూడలేదు. ఓకే. సో హీఈస్ లైక్ సాఫ్ట్. ఆ ఒక్క సిచ్యువేషన్ లో కొంచెం వాళ్ళకి కూడా ప్రెషర్ ఉంటుంది కదా, సో ఆబ్వియస్లీ. సో బేసికలీ సీరియల్స్ లో సీన్స్ ఎక్కువ ఉంటాయి, లేట్ నైట్స్ కూడా అవుతూ ఉంటాయి. సో ఎప్పుడైనా లేట్ నైట్ అయినప్పుడు మీరు వెళ్ళిపోతానని అన్నప్పుడు ఏమైనా ఇష్యూస్ ఏమైనా జరిగినాయా? లేదు, నా సెట్ లో నేను అడుగుతాను, సార్ ఉండాలా లేకపోతే నాది అయిపోయిందా అంటే, వాళ్ళు ఉండాలి అంటే లైక్ ఆబ్వియస్లీ నేను ఉంటా. ఎంత లేట్ అయినా ఐ విల్ బి దేర్ టు సెట్. వాళ్ళు ఓకే భార్గవ్ నీది అయిపోయింది వెళ్ళొచ్చు అన్నప్పుడే నేను బయలుదేరా తప్ప ఎప్పుడు వచ్చి నేను ఇప్పుడు వెళ్ళాలి, ఇప్పుడు వెళ్ళి తీరాలి అని ఎప్పుడు చెప్పలేదు. బికాజ్ మా మీద అంత ఇన్వెస్ట్ చేసి ఉంటారు, వీ షుడ్ కోఆపరేట్. ప్రొడ్యూసర్కైనా ఛానల్స్ వాళ్ళకైనా మా మీద నమ్మకం పెట్టి హోప్స్ పెట్టుకుని అంత ఇన్వెస్ట్ చేశాక వీ హ్యావ్ టు జస్టిస్ ఫర్ దాట్. సో అందుకే ఐఎమ్ వెరీ ప్రొఫెషనల్ అబౌట్ మై ప్రొఫెషన్.
వెరీ ప్రొఫెషనల్ అబౌట్ యువర్ ప్రొఫెషన్. వెరీ కూల్. యాక్చువల్లీ చాలా సీరియల్స్లో మనకి ఇలా పైలట్ కానీ Mm. కొంచెం డిఫరెంట్ ప్రొఫెషన్లో చూపించరు యాక్టర్స్, హీరోస్కి కానీ మెయిన్ లీడ్స్కి కానీ నార్మల్ పీపుల్ లాగానే చూపిస్తారు. దీనిలో కొంచెం డిఫరెంట్గా పైలట్ లాగా చూపించారు. దట్స్ And- డిఫరెంట్ యాక్చువల్లీ. అండ్ నాకు కూడా అంతే, నాకు షార్ట్ తీయేటప్పుడు నాకు అంత ఏం తెలియదు, ఓకే ఫైన్ ఒక నార్మల్గా వస్తుంది అని. జనవరి 2 సెకండ్ ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యింది. సో జనవరి 3 మా మమ్మీ బర్త్డే. సో సెకండ్ ఇది అయింది. మేము మా కింద ఒక ఫ్యామిలీ ఉంది, వాళ్ళ ఇంట్లో కూర్చొని టీవీ చూస్తున్నాము. ఎంట్రీ సీన్ వచ్చింది, అందరూ షాక్ అయిపోయాం. అందరూ ఫిలం రేంజ్లో తీశారు కదరా ఇట్లా. మా అమ్మ కూడా ఫోన్ చేసి చాలా, నా బర్త్డేకి మంచి గిఫ్ట్ ఇచ్చావురా, కంగ్రాచులేషన్, ఇలాగే ముందుకు వెళ్తూ ఉండాలి నీ జర్నీని, చాలా. సో మచ్ మోర్ గ్రేట్ఫుల్ టు మై భార్గవ్ సార్. వారు అట్లా తీశారు. సో ఆ తర్వాత నుంచి అందరి ఇంట్లో వాట్ ఏ ఎంట్రీ సీన్, ఇలాంటి ఒక ఎంట్రీ సీన్ ఎవరికి పడలేదు. సో చాలా రిచ్గా, చాలా స్టైలిష్గా తీశారు. సో ఇప్పటి వరకు నెక్స్ట్ ఫిలం చేసినా కూడా అలాంటి ఒక ఇంట్రడక్షన్ సీన్ పడతారని నాకైతే నమ్మకం లేదు. అంత చక్కగా తీశారు భార్గవ్ సార్. సో ఎప్పుడు వాళ్ళకి రుణపడి ఉంటా, అంత మంచి ఎంట్రీ ఇచ్చినందుకు. అవును, యాక్చువల్లీ అంటే అంత రిచ్ ఎంట్రీ ఉండదు, చాలా Hmm. సింపుల్ ఎంట్రీస్ ఉంటాయి. అండ్ ప్రొఫెషన్ కూడా పెద్దగా ఏమీ చూపారు సీరియల్స్ లో అయితే. మూవీస్ లో అంటే దట్ డిపెండ్స్, కానీ సీరియల్ బాగా రిచ్ గా చూపించారు అండ్ మంచి ప్రొఫెషనల్ గా చూపించారు మిమ్మల్ని. అవును. ఓకే, సో ఇంకా చెప్పాలంటే ఆబ్వియస్లీ మంచి మూమెంట్స్ అన్ని మీరు షేర్ చేసుకున్నారు. అందరి లైఫ్ లో ఒక సాడ్ మూమెంట్ కానీ ఒక చాలా ఇమోషనల్ సిచ్యువేషన్ అయితే ఫేస్ చేస్తాం. అలాంటి ఇమోషనల్ సిచ్యువేషన్ మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారా? యా అండి, చేశాను. లాస్ట్గా 2 years బ్యాక్ 2023 April 22 మా నాన్నగారు మమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు. సో దట్ ఈస్ ఆ ఒక్క డే మాత్రం నా లైఫ్లో ఏదైనా చేంజ్ చేయాలనుకుంటే అది ఒక్క డే చేంజ్ చేసుకుంటా. ఎందుకంటే మా నాన్న చనిపోయేటప్పుడు పక్కన ఉండాల్సింది నేను. ఆ రోజు నేను బెంగళూరులో షూట్లో ఉన్నాను, నాన్న ఇక్కడ చనిపోయారు. 23rd నా ఫిలం ముహూర్తం, 22nd చనిపోయారు. సో నాన్న ఇంపార్టెంట్ కాబట్టి వదిలేసి వచ్చేసాను. సో నా సక్సెస్ చూడకుండా వెళ్ళిపోయారు కదా, అదొక్క బాధ ఎప్పుడు వెంటాడుతుంది. ఇప్పుడు అందరికి, నా ఫ్రెండ్స్ అందరికీ వాళ్ళ నాన్న ఉన్నారు. సో వాళ్ళు సపోర్ట్ చేస్తారు, నువ్వు చేయి, నేను ఉన్నా, నేను చూసుకుంటాను. సో ఇప్పుడు నాన్న లేరు, అదొక్కడే బాధ. ఎంత సక్సెస్ అయినా చూపించుకోవడానికి, అమ్మకు చూపించవచ్చు, చెల్లికి చూపించవచ్చు, ఓకే ఫైన్. ఒక నాన్నకు చూపించుంటే విల్ బి ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్. ఎందుకంటే ఫ్యామిలీలో కొంచెం భయం పెట్టుకుంది నా మీద, వీడు ఏమవుతాడో, వీడి గోల్ ఇలా ఇలా ఉంది, డిఫరెంట్గా ఉంది. ఆ ఫ్యామిలీలో అందరూ ఎడ్యుకేషన్ చేసుకున్నారు, చక్కగా ఒక జాబ్ తీసుకున్నారు, వాళ్ళ వాళ్ళ లైఫ్ పెళ్లి గిల్లి అని హాయిగా బ్రతుకుతున్నారు. నేను ఒకటి డిఫరెంట్గా చూస్ చేసుకున్నాను కదా, సో వాళ్ళకి కొంచెం భయంగా ఉండేది. సో వీడే ఫ్యూచర్ ఎలా, ఏం చేస్తాడో ఏమో అని. సో నాకు 100% నమ్మకం ఉండేది. నీ పేరు ఎలా ఉంటే అలాగే మెయింటైన్ చేస్తానే తప్ప నీ పేరుని ఎప్పుడూ నేను స్పాయిల్ చేయను నాన్న అని చెప్పేశాను. అంటే వాళ్ళు ఉన్నప్పుడే చెప్పేశాను. సో ఐ హోప్ చేశాను అని. హీ మైట్ నాట్ బి ప్రెసెంట్ ఫిజికల్లీ, కానీ పైనుంచి ఆబ్వియస్లీ బ్లెస్సింగ్స్ ఉన్నాయి కాబట్టి యూఆర్ ఎట్ దిస్ స్టేజ్. మీరు యాక్ట్ చేసిన సీరియల్ కూడా మంచి లైమ్ లైట్లో ఉంది, మీరు లైమ్ లైట్లో ఉన్నారు. అండ్ అంటే ఆ సిచ్యువేషన్ అప్పుడు ఆబ్వియస్లీ మీ మీద రెస్పాన్సిబిలిటీ ఎక్కువ వచ్చి ఉంటుంది కదా, బికాస్ సిస్టర్ ఉన్నారు అండ్ మదర్ ఉన్నారు. డాడీ చనిపోయిన తర్వాత మీ మీద రెస్పాన్సిబిలిటీ ఎక్కువ వచ్చి ఉంటుంది. అప్పుడు ఏం నా చేశారు? మీద రెస్పాన్సిబిలిటీ చాలా ఉంది, కానీ ఈ పాయింట్లో నేను చెప్పేది ఏంటంటే ఆ రెస్పాన్సిబిలిటీస్ నాకన్నా ఎక్కువ తీసుకునేది మా చెల్లి. అప్పుడు మా చెల్లి వచ్చి, ఇప్పుడు నువ్వు డ్రాప్ అయిపోతే ఇన్ని ఇయర్స్ పడిన కష్టం వేస్ట్ అయిపోతుంది, సో డోంట్ డ్రాప్ దట్. ఇప్పుడేం ఇల్లు రన్ అవ్వాలంటే మనీ అర్న్ చేయాలి కదా, ఐ విల్ గో టు జాబ్, ఐ లర్న్ ద మనీ, యూ జస్ట్ పర్సీవ్ యువర్ డ్రీమ్స్, యూ పర్సీవ్ యువర్ ప్యాషన్ అని. సో ఆల్మోస్ట్ ఒక 2 to 3 years షీ టుక్ గుడ్ కేర్ ఆఫ్ మీ, ఫ్యామిలీకైనా నాకైనా. సో నాకు తండ్రి పోయిన తర్వాత ఇంకో తండ్రిలాగా నిలబడింది నా చెల్లె, ఓపెన్గా చెప్పుకుంటా. చాలా తక్కువ ఫ్యామిలీస్ లో ఇలాంటి ఒక సిచ్యువేషన్ చూడడానికి దొరుకుతుంది. అంటే మగాళ్ళు నిలబడాలి, మగాళ్ళు తీసుకోవాలి రెస్పాన్సిబిలిటీస్ అంటారు, కానీ మగాళ్ళకి కూడా ఒక ఆడది ఇలా ఒక సపోర్ట్ ఇస్తే ఏమైనా చేయగలరు అని నేనే నిదర్శనం.
సో మా చెల్లి అయినా మా అమ్మ అయినా చాలా సపోర్ట్ చేశారు. ఈవెన్ ఇఫ్ కేస్ మా డాడీ కొంచెం డౌట్ ఉండొచ్చేమో కానీ వీడు చేస్తాడో చేయడం, కానీ వీళ్ళిద్దరికి మాత్రం 100% నా మీద ట్రస్ట్ ఉండేది. తిడతారు, ఇలా ఉంటావేంటి అలా ఉంటావేంటి అని, కానీ వాళ్ళు వాళ్ళు తిట్టొచ్చు, వేరే వాళ్ళు తిడితే వాళ్ళు ఊరుకోరు. నాకు తెలుసు మా అన్న గురించి, మాకు తెలుసు నా కొడుకు గురించి, వాడు ఏం చేస్తాడని చూస్తూ ఉండండి ఇట్లా చెప్తారు. సో అలాంటి వాళ్ళని చెల్లిగా అమ్మలా నేను ఉన్నది చాలా నాకు గర్వంగా ఉంది. నిజంగా యు ఆర్ వెరీ వెరీ లక్కీ టు గెట్ అ సిస్టర్. అట్లాంటి సిస్టర్ ఉండాలి అన్న ఇక్కడ మీకు చాలా లక్కీ అయి ఉండాలి. సో వాట్ ఈస్ షీ డూయింగ్ నౌ? ఇప్పుడు జాబ్ నౌ చేస్తున్నారు. షీఈ్ ఎస్ఆర్ఎఫ్ అంటే సీనియర్ రీసెర్చ్ ఫెలో ఇక్కడ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఉంది కదా. సో IIOR ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ రీసెర్చ్ సెంటర్ లో షీఈ్ ఎస్ఆర్ఎఫ్. అమేజింగ్. సో తనైతే మంచి లెవెల్ మంచి పొజిషన్ లో ఉన్నారు. మంచి మీ పొజిషన్, మమ్మీ చాలా హ్యాపీ ఫీల్ అవుతా ఉన్నారు. హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇద్దరు కూడా మంచిగా సెటిల్ అవుతున్నారు అంటే ఆబ్వియస్లీ షీల్ బి ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్. Yeah. సో దట్స్ కూల్. సో ఫుడ్ బాగా ఇష్టమన్నారు కదా, స్వీట్స్ అలా తింటారా ఆర్ యూ డోంట్ లైక్ స్వీట్స్? అలా ఏం లేదు. నాకు ఫుడ్ అంటే ఐ రెస్పెక్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫుడ్. నాకు ఏది ఇచ్చినా తింటా, కానీ కొంచెం ఇష్టపడి తినేది ఎక్కువ నాన్ వెజ్. అది నా హెరిడిటరీలో వచ్చింది. మా నాన్నకు కూడా నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం. సో అలాగే నాకు కూడా అలా వచ్చింది. సో బేసికల్లీ ఒక ఏదైనా ఫన్ హ్యాపీ మూమెంట్లో కానీ సాడ్ మూమెంట్లో కానీ మనకి మన ఫ్యామిలీతో పాటు ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్. మీకు అలాంటి ఫ్రెండ్స్ ఎవరున్నారు ఫ్రమ్ ద చైల్డ్హుడ్ ఆర్ ఇండస్ట్రీలో కానీ, అలాంటి ఒక మంచి సపోర్టివ్ ఫ్రెండ్? నాకు ఇండస్ట్రీలో ద బెస్ట్ ఫ్రెండ్ అంటే సింబా అని ఒకడు ఉన్నాడు. వాడు నేను ఇదే పునీత్ రాజ్ కుమార్ సార్ యువరత్న మూవీలో కలుసుకున్నాం. అప్పటి వరకు ఫ్రెండ్స్ ఉన్నారు, ఇండస్ట్రీలో ఎవరు ఫ్రెండ్స్ లేరు, అంత థిక్ ఫ్రెండ్స్ అని. వాడు కలుసుకున్నా అంటే ఫస్ట్ డే ట్రావెల్ చేస్తున్నాం, బెంగళూరు టు ధార్వాడ్ ట్రావెల్ చేస్తున్నాము. ట్రావెల్ చేస్తున్నప్పుడు పరిచయం అయ్యాడు అంతే. బస్ ఎక్కి బస్ దిగినంత వరకు ఒకే రూమ్ తీసుకున్నాం. ఒకే రూమ్ తీసుకున్నాక వి స్పెండ్ టైం 1 వీక్ ఏమో షూటింగ్ ఉంది. ఆ తర్వాత నేను పీజీలో ఉండేవాడు. వాడేం చెప్పాడు, నువ్వు పీజీలో ఎందుకు ఉంటావు, నాదే రూమ్ ఉంది, ఇక్కడికి వచ్చాయన్నాడు. అక్కడి నుంచి ఇంకా థిక్కెస్ట్ ఫ్రెండ్ అయిపోయాం మనం. సో ఇప్పుడు వరకు మనకి ఏమైనా బాధ వచ్చినా, ఒక హ్యాపీ మూమెంట్ వచ్చినా నేను ఫోన్ చేస్తాను, మమ్మ ఎలా ఉన్నావురా, మమ్మ ఇలా అయిందిరా అని. సో హీఈస్ ద వన్ హూ నోస్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అబౌట్ మీ. అంటే ఒక గొప్పనే కాదు, నా గురించి బ్యాడ్ ఉన్నా కూడా వాడికి చెప్పుకుంటాను నేను. మమ్మ ఇలా చేశాను, ఇలా అయిపోయిందిరా తెలియక, ఏం టెన్షన్ చేసుకోవద్దు, అట్లా లైఫ్లో జరుగుతుంది, ఎవరు పర్ఫెక్ట్ కాదు, ఎవరు దేవుడు తప్ప అందరూ ఇంపర్ఫెక్టే. సో నువ్వేం వరి కాకు, హ్యాపీగా ఉండు అని వాడు కూడా నన్ను అంతే పుష్ చేస్తాడు. వెన్ ఐ ఫీల్ వెరీ లో, హీ ఆల్సో సపోర్ట్స్ మీ, హీ ఆల్సో ఎంకరేజ్ మీ. నువ్వు పుట్టుకతోనే నువ్వు చాలా మంచిగా పుట్టావురా, నువ్వు అవుతావు పో అని వాడు ఇచ్చేంత ఒక సపోర్టు ఇంకెవరు ఇవ్వలేదు నాకు ఫ్రెండ్స్లో. అంత సపోర్ట్ ఇచ్చాడు వాడు. ఆ తర్వాత నాకు నెక్స్ట్ కాలేజ్ ఫ్రెండ్ అంటే రజత్ అని ఒకరు ఉన్నారు. హీఈస్ ఎ డాక్టర్, ఆయుర్వేదిక్ డాక్టర్. వాడు కూడా అంతే. ప్రతి ఒక్క మా నాన్న చనిపోయిన డే అక్కడ ఎవరు లేరు మా అమ్మ దగ్గర. అక్కడ వచ్చి ఒక కొడుకు ఏం చేయాలో అన్ని పనులు చేసింది రజత్. సో ఆడు అండ్ సింబా, ఇంకొకడు నాకు రోహన్ అనే ఒక ఫ్రెండ్ ఉన్నాడు. వాడు ఫ్యామిలీ ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ నన్ను ఒక దత్తు పుత్రులా ట్రీట్ చేస్తారు. అంటే ఆ అంకల్ ఆంటీకి నేను అంటే చాలా ఇష్టం వాడు. సో ఈ నటరాజ్ అని ఒకడు ఉన్నాడు. సో దిస్ 4 పిల్లర్స్ నాకు. ఇఫ్ ఇన్ కేస్ నేను పొరపాటున ఫ్యూచర్లో చనిపోతే నన్ను మోయడానికి 4 ఉండాలి కదా, ఆ 4 వీళ్ళు ఎక్కడున్నా ఎప్పుడున్నా వస్తారు నా కోసం, ఏమైనా చేస్తారు. సో చాలా చిన్న ఫ్రెండ్ సర్కిల్ అయినా చాలా క్వాలిటీ ఫ్రెండ్ సర్కిల్ అది. సో ఐ ఫీల్ ప్రౌడ్ అబౌట్ మై ఫ్రెండ్ సర్కిల్. అట్లనే ఉండాలి. టూ మెనీ ఫ్రెండ్స్ ఉండి సమయానికి ఎవరు అందుబాటులో లేకపోతే దట్స్ వేస్ట్ కదా. సో తక్కువ మంది ఫ్రెండ్స్ ఉన్నప్పటికీ కూడా దే షుడ్ బి సపోర్టివ్. కూల్. సో యూ హ్యావ్ గాట్ నైస్ ఫ్రెండ్స్ ఆల్సో. మీరు అసలు నిజంగా ఆ విషయంలో ఒక్కటి నాన్నగారు ఎక్స్పైర్ అయ్యారన్న విషయం పక్కన పెడితే యూఆర్ లక్కీ దట్ యూ హ్యావ్ గాట్ గుడ్ ఫ్యామిలీ, గుడ్ ఫ్రెండ్స్, మంచి ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు. సో అమ్మాయిలు ఎవరు ఫ్రెండ్స్ లేరా? అమ్మాయిల ఫ్రెండ్స్ అంటే నాకు చాలా తక్కువ అండి. ఎందుకంటే మేము అబ్బాయిల్లో ఉన్నప్పుడు చాలా ఓపెన్గా జోవెల్గా ఉంటాం. అమ్మాయిలు వచ్చారనుకోండి కొంచెం కాన్షియస్గా బిహేవ్ చేయాలి. మనం బాయ్స్ అంటే ఫ్రీగా మాట్లాడతాం, గర్ల్స్తో మేము అట్లా చేయడం. నేను ఎట్లా అంటే గర్ల్స్ అయినా బాయ్స్ అయినా ఒకేలాగా ట్రీట్ చేస్తాను. అది కొంత అమ్మాయిలకి నచ్చదు. సో వాళ్ళు అఫెండ్ అవుతారు. కాబట్టి నాకు అమ్మాయిలు కొంచెం దూరమే. అబ్బాయిలతో అయితే చాలా సరదాగా, చాలా ఫన్, పార్టీ చేస్తాము, బయటికి వెళ్తాం, ట్రిప్ వెళ్తాం, ఎవ్రీథింగ్. మాకు అబ్బాయిలతో గొడవ అయినా ఒక ½ an hour
అయిపోతుంది. బట్ అమ్మాయిలతో వస్తే అది కోల్డ్ వార్ అది ఇది అవన్నీ మేము మొయ్యగలం. ఆల్రెడీ చాలా బ్యాగేజెస్ ఉన్నాయి నా దగ్గర. ఇంకొక బ్యాగేజ్ నేను తీసుకోను. అందుకే ఐ హ్యాపీ విత్ మై. ఓకే. సో ఇన్ యువర్ లైఫ్ ఎనీ బ్రేకప్స్ అట్లా ఏమైనా ఉన్నాయా? ఉంటాయి, చిన్న చితగా ఉంటాయి. చిన్న చితక అంటే స్కూల్ లైఫ్ నుంచి ఉన్నాయా ఏంటి? స్కూల్ లైఫ్ నుంచి ఏం లేవు. మాకు అప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు అలాంటి మెంటాలిటీయే లేదు. అప్ టు వెన్ ఐ కమ్ టు పియూ అప్పటి వరకు లవ్ గివ్ అమ్మి. కాలేజ్లో ఏంటంటే మంచి స్పోర్ట్స్ పర్సన్ నేను. స్పోర్ట్స్ ఆడాలి, కప్పు కొట్టాలి, కొంచెం షో ఆఫ్ చేయాలి, అదే మైండ్ సెట్ ఉండేది అప్ టు పియూ అంటే ఇంటర్ దాకా. స్పోర్ట్స్ అంటే ఏ స్పోర్ట్స్ అంటే? ఐఎమ్ వాలీబాల్ ప్లేయర్. అమేజింగ్, సూపర్ అసలు. ఓకే, అదే అంటున్నా, అన్ని ఆల్ రౌండర్, అన్ని కవర్ చేసేసారు మీరు మొత్తానికి. ఆ సింగింగ్ కూడా అలా అలా నేర్చేసుకుంటే కంప్లీట్ నేను అయిపోయింది. ఇప్పుడు పాడితే అందరూ పారిపోతారు, మళ్ళీ మిమ్మల్ని పట్టుకోవడానికి నాకు చాలా కష్టం అవుతుంది. ఏది ఒక్క పాట పాడొచ్చు కదా, ప్లీజ్ అండి. మీ సిస్టర్ అండ్ మీ మామ్ కోసం ఒక పాట పాడొచ్చు. ఇంకా అంతే, ఛానల్ అన్సబ్స్క్రైబ్ చేసేస్తారు. అందుకే వద్దువే. ఓకే, కూల్. సో క్రష్ ఎవరైనా ఉన్నారా? సీరియల్ వద్దులండి, మూవీలో హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. నాకు మీకు మొత్తం ఇండస్ట్రీలో 2 క్రషెస్ అంటే ఒకరి సౌందర్య మ్యామ్. చిన్నప్పుడు అమ్మకి చెప్పేవాడు, నేను సౌందర్యని పెళ్లి చేసుకుంటా అనేవాడిని అంట నేను. అంటే లైక్ అంత లక్షణంగా, అంత డివైన్ ఫీల్ వస్తుంది. కొంతమంది చాలా హాట్ అంటారు కదా, అట్లా కాదు, ఒక డివైన్ ఫీల్ వస్తుంది కొంతమందికి మాత్రమే. అలా అంటే నాకు 2 ఉన్నారు, ఒకరు సౌందర్య గారు, ఇంకొకరు అనుష్క శెట్టి. ఓకే, మంచి చాయిస్ ఆఫ్ హీరోయిన్స్ కూడా. అనుష్క శెట్టి ఆవిడ కూడా అంతే. బేసికలీ ఆమె కూడా సేమ్ ప్రభాస్ లాగానే మంచి మంచి వాళ్ళిద్దరు పేరు చూడాలంటే నాకు చాలా ఇష్టం. మాకు కూడా ఇష్టమే, కానీ మేము ఇప్పుడు ఛాన్సెస్ లేవు కానీ, బట్ ఎస్ వాళ్ళ పేరింగ్ బాగుంటుంది. ఓకే, సో అది కాకుండా కన్నడ ఇండస్ట్రీలో అంటే కన్నడ ఇండస్ట్రీ క్రష్ అని ఏం లేదండి. ఫేవరెట్ యాక్టర్స్ అని కూడా ఏం లేదు? కన్నడలో ఫేవరెట్ మాకు పాత ఆర్టిస్ట్ లో భారతి గారు అంటే ఇష్టం. విష్ణువర్ధన్ గారి భార్య భారతి అంటే ఇష్టం. ఓకే, సూపర్. సో మీరు మీ సిస్టర్ ఇద్దరు కూడా హైదరాబాద్ లోనే ఉన్నారు కదా, మమ్మీని కూడా తెచ్చేసేయండి ఇక్కడికి. అంటే మమ్మీకి కన్నడ తప్ప ఇంకే లాంగ్వేజ్ రాదు. హిందీ కొంచెం అర్థం అవుతుంది, అంటే అప్పుడు హిందీ సీరియల్ చూసేటప్పుడు హిందీ అర్థం అవుతుంది, మాట్లాడడానికి మమ్మీకి రాదు. సో డే టు డే లైఫ్లో మనం కమ్యూనికేట్ చేయాలనే చాలా కష్టం అవుతుంది మా మమ్మీకి. సో అందుకే మమ్మీ అక్కడే ఉంటుంది. అప్పుడప్పుడు వచ్చి 1 వీక్ ఉండి, ఇళ్ళని గందరగోళంగా ఉంటుంది కదా, అన్ని సర్దేసి వెళ్ళిపోతుంది. సర్దడానికి వస్తారు, సర్దేసి వెళ్ళిపోతారు. మామ్ ఇస్ మామ్ కదా. ఓకే, సో సిస్టర్ పెళ్ళి అయిపోయిన తర్వాత మీరు పెళ్లి చేసుకుంటారు అంతేనా? చూడాలి. ఇండస్ట్రీ అమ్మాయినా లేకపోతే ఇండస్ట్రీ బయట చేసుకుందాం అనుకున్నారా? మ్యారేజ్ నాకు తెలిసి మీరు అరేంజ్ మ్యారేజ్. అలా కాదు, అరేంజ్ మ్యారేజ్ అని కాదు, లవ్ మ్యారేజ్ అని కాదు. అంటే లవ్ స్టోరీ, అమ్మాయి ఇష్టం అవ్వాలి ఫస్ట్. అంటే అరేంజ్ మ్యారేజ్ లో అయితే ఎవరో చూపిస్తారు, వాళ్ళు సర్టిఫైడ్ ఇచ్చారు కాబట్టి నేను పెళ్లి చేసుకోవాలంటే అది కుదరదు. నాకు నచ్చాలి, మనం ట్రావెల్ అవ్వాలి, వాళ్ళ మైండ్ సెట్ ఏం అర్థం చేసుకోవాలి. బికాజ్ ఎందుకంటే నా లైఫ్లో అమ్మాయిల కాంట్రిబ్యూషన్ చాలా ఎక్కువ ఉంది. మా అమ్మ తను ఒక ఆడది, మా చెల్లి తను ఒక ఆడది వెనక సపోర్ట్గా నిలబడితే ఏం సాధించగలము ఆల్రెడీ చూశాను. నెక్స్ట్ వచ్చే అమ్మాయి కూడా అలాగే సపోర్టివ్గా ఉండాలి, నన్ను నమ్మాలి. సో అలాంటి ఒక అమ్మాయి దొరికితే ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను. అప్పటి వరకు వెయిట్ చేస్తాను. సౌందర్య గారు లాంటి అమ్మాయి కావాలైతే, అనుష్క గారు లాంటి దొరికితే కూడా చాలు. ఇది ఓకే, ఫైన్, అర్థమైపోయింది. కానీ ఈరోజు రేపు అలాంటి అమ్మాయిలు చాలా అరుదుగా ఉన్నారు కదా. వెస్టర్నైజేషన్, మోడర్నైజేషన్ అయిపోయింది. వెస్టర్నైజేషన్ ఫిజికల్లీ అయ్యవచ్చు, ఫర్ ఇంటీరియర్ గా వాళ్ళు ఆర్థోడాక్స్ గానే ఉంటారు, కొంతమంది ఉంటారు. మేము ఒక డ్రెస్ జడ్జ్ చేసి వాళ్ళ క్యారెక్టర్ జడ్జ్ చేయడం చాలా తప్పు అవుతుంది. సో వాళ్ళు ఆంతరికంగా ఎంత ఆర్థోడాక్స్ గా ఉంటారో దట్స్ ద మ్యాటర్ ఫర్. ఇప్పుడు నేను కూడా మోడర్న్ డ్రెస్ చేసుకున్నాను, చూడడానికి జెన్జీ కిడ్ లాగానే డ్రెస్ చేసుకున్నాను. దట్ డజంట్ మీన్ ఐ బిలాంగ్స్ టు జెన్జీ. ఐఎమ్ గుడ్ ఓల్డ్ 90 కిడ్. 90 కిడ్స్ అంటే వాళ్ళకి ఉన్న మంచి మంచి ఎక్స్పీరియన్స్ ఇంకెవరికి ఉండదు. మనకున్నంత బెస్ట్ మెమోరీస్ ఉండవు, వర్స్ట్. సో మనం అన్ని చూసేసాం, అంటే ఈ జెన్జీ కిడ్స్ లో ఉన్న డిఫరెంట్ థింగ్ కూడా చూసేసాం, ఓల్డ్ కిడ్స్ లో ఉన్న ఓల్డ్ స్కూల్ కూడా చూసేసాం. అంటే నాకు ఇప్పుడు జెన్జీ అంటారు కదా, 2K తర్వాత పుట్టిన వాళ్ళు అందరూ జెన్జీ. వాళ్ళు పలికే కొన్ని వర్డ్స్ కూడా మాకు ఇంతవరకు తెలియదు. నేను ఆశీస్కి అడుగుతా ఏంట్రా ఇలా అంటే అని, మచా ఇది ఓ అలానా అని. కొంత నాకు తెలియదు, ఎందుకంటే ఆల్మోస్ట్ అందరూ
చూడాలంటే, సినిమా చూడాలంటే ఐ గో ఫర్ కన్నడ, తెలుగు, తమిళ్, ఇండియన్ మూవీసే చూస్తాను. కొంతమంది హాలీవుడ్, ఇంగ్లీష్ మూవీ చూస్తారు. వాళ్ళు ఇంగ్లీష్ గురించి డిబేట్లు పెడతారు. దట్ మూవీ ఈజ్ సో గ్రేట్. నాకు అర్థం కావట్లేదు. నాకు ఐఎమ్ నాట్ దట్ ఇంగ్లీష్ మూవీ కైండ్ ఆఫ్ ఎ పర్సన్. నాకు రీజనల్ లాంగ్వేజ్ మూవీస్ అంటే చాలా ఇష్టం. సో కొన్ని కొన్ని వర్డ్స్ ఇప్పుడు జెన్జీ వర్డ్స్ అని చెప్తారు. వాళ్ళన్నీ వింటే వింతగా ఉంటాయి. సో ఆ తర్వాత ఆ డెఫినేషన్ అనేది తెలుసుకున్న తర్వాత వద్దురా మా 90లో పుట్టి చాలా గొప్ప పని చేసావు. మా అమ్మ నాన్నకి రుణపడి ఉండాలి యాక్చువల్లీ. సో ఐఎమ్ హ్యాపీ టు బి 90s కిడ్. యాక్చువల్లీ ఈవెన్ ఐ ఫీల్ నాకు కూడా జెన్యున్ గా అదే ఒపీనియన్. ఎందుకంటే వాళ్ళు యూజ్ చేసే వర్డ్స్ ఉంటాయి. మనకి అప్పట్లో ఓన్లీ లవ్ స్టోరీ అంటే లవ్ స్టోరీ. ఇప్పుడు బెంచింగ్ అని, స్టాండింగ్ అని ఏమేమో వస్తున్నాయి. ఐ డోంట్ అండర్స్టాండ్ ఆల్సో సీరియస్లీ. నాకు కూడా సేమ్ ఫీలింగ్. నాకు అది పైనుంచి వెళ్తుంది. వీళ్ళు మాట్లాడతారు సి ఐఎమ్ 90s కిడ్స్ ఉంది, కానీ నాకు తెలిసిన వాళ్ళు కూడా దే జెన్జీ కిడ్స్ ఉంది. పిల్లలు ఉన్నారు లైక్ చిన్న చిన్న పిల్లలు లైక్ జెన్జీ కిడ్స్. వాళ్ళు వచ్చి మాట్లాడుతుంటారు కదా, బెంచింగ్ అంటారు, ఇది అంటారు, అదా స్కిబిడి. ఆ వర్డ్స్ కూడా నేను గూగుల్ చేసుకోవాల్సి వస్తుంది కొన్నిసార్లు వాళ్ళు మాట్లాడుతూ ఉంటే. ఈవెన్ మీరు కూడా సేమ్ అట్లే అయితే. మా టైంలో ఏంటంటే ఓన్లీ లవ్ అనే ఉండేది. ఆ తర్వాత లవ్, ట్రూ లవ్ వచ్చింది. ఇప్పుడైతే వెరైటీస్ ఆఫ్ లవ్స్ ఉన్నాయి. సో ఇవన్నీ చూసిన తర్వాత నెక్స్ట్ రాబోయే అమ్మ ఎట్లా ఉంటుంది అని కొంచెం భయం వేస్తుంది, క్వశ్చన్ మార్క్ వస్తుంది. అప్పుడు అనిపిస్తుంది ఎందుకులే హాయిగా సింగిల్ గా ఉండొచ్చు కదా. అంటే అబ్బాయిలు యూజువల్ గా బయట వెళ్ళి పెద్ద పెద్ద యుద్ధాలు చేసి ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చాక ఆడది వాళ్ళని కేర్ తీసుకోవాలి. అంటే బేసికలీ ఆడది అంటే నర్చరింగ్. అంటే అది లేకుండా ఆడది ఇంకొక యుద్ధలా తయారైంది అనుకోండి, ఇంట్లో ప్రశాంతత కోల్పోతాడు మొగుడు. అప్పుడు చేసే పనులైనా బ్రతకడానికైనా వాడికి ఒక హోప్ ఉండదు. సో అలా కాకుండా ఉండాలంటే ఒకటి మంచి అమ్మాయి దొరికి పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండాలి, లేకపోతే సింగిల్ గానే ఉండాలి. సో అనవసరంగా ఇలాంటి లొల్లి వద్దు. అదైతే ఫ్యాక్ట్ అండి. ఈవెన్ ఐ అగ్రీ. నేను కూడా అగ్రీ అవుతాను. ఈవెన్ దో నేను అమ్మాయిని అయినప్పటికీ కూడా నాకు అలానే అనిపిస్తుంది. ఎందుకంటే ఆబ్వియస్లీ మనం పేరెంట్స్ని చూసాం, మన మామ్ డాడ్ని. వాళ్ళని మామ్ ఎట్లా చూసుకుంటుంది డాడ్ని, సో వీ ఫీల్ మనకు అర్థం అవ్వాలి, మనం కూడా అట్లే ఉండాలి. లేదంటే అబ్బాయిలు అయితే మా వైఫ్ మా అమ్మలాగా ఇట్లా ఉంటే బాగుంటుంది అన్న ఒక థాట్ అయితే ప్రతి అబ్బాయికి ఉంటుంది. అండ్ మన జనరేషన్ లాస్ట్ ఇన్నోసెంట్స్ మదర్ ని చూడడం. నెక్స్ట్ వచ్చే అమ్మాయిలకి మదర్స్ అందరికి మొబైల్ తెలుసు, ఇంటర్నెట్ తెలుసు, ప్రతి ఒక్కటి తెలుసు. సో మనమే ఐ థింక్ వీఆర్ ద లక్కీ జనరేషన్ అంత ఇన్నోసెంట్స్ మదర్ ని చూసామంటే. ఈవెన్ మా అమ్మ కూడా ఎప్పుడైనా సరే మెసేజ్ ఏమైనా పంపించాలంటే, అమ్మ ఇది టైప్ చేశాను మళ్ళీ డిలీట్ చేసేయాలి, ఫోటో ఎలా పంపించాలి ఆమె అడుగుతా ఉంటారు అనమాట. నాకు అనిపిస్తుంది సీరియస్లీ మన జనరేషన్ మామ్స్ ఆర్ ద బెస్ట్ ఇన్నోసెంట్ మామ్స్. మా డాడీలు అందుకే అంత ఎక్కువ టైం బ్రతికారు. ఎందుకంటే అప్పుడు మా డాడీకి ఎక్కడున్నావు లైవ్ లొకేషన్ పెట్టు అని అడిగారు, ఫోటో పెట్టు అని అడిగారు. సో మా నాన్న చాలా హ్యాపీ అండ్ కూల్ గా తిన్నారండి, తిన్నానే, నువ్వు తిన్నావా అంటే అంతే కట్ చేసేది మా అమ్మ. ఎక్కువ ఎన్నింటికి వస్తారండి, వంట చేయాలా వద్దా, ఇంతే అడిగేది మా అమ్మ. అందుకే వాళ్ళు అంత ఇయర్స్ బ్రతికారు. ఇప్పుడైతే ఎక్కడున్నావు, ఎలా ఉన్నావు, ఎవరితో ఉన్నావు, లైవ్ లొకేషన్ పంపు, ఫోటో పంపు, వీడియో కాల్ చెయ్యి, అబ్బాయిలతో ఉన్నావు, ఇవన్నీ వద్దు మాకు. అవును, అది యాక్చువల్లీ నిజంగా కరెక్టే. ఫోన్ చేస్తే తిన్నారా లేదా, తినడానికి ఏమైనా వంట చేయమంటారా, ఇవే క్వశ్చన్స్ ఉండేవి. ఇప్పుడు అవి కాదు, ఎక్కడున్నావు. అప్పుడు పర్సన్స్ మీద ట్రస్ట్ ఉండేది, ఇప్పుడు స్క్రీన్ షాట్ రికార్డు మీద మాత్రమే ట్రస్ట్ పెట్టుకున్నారు. అందుకే డివోర్స్ రేట్లు కూడా పెరిగిపోతున్నాయి. నాకు చాలా భయం అట్లా అయింది అనుకోండి. అంటే ఇష్టపడి చాలా ఫైట్ చేసి ఎవరిని పెళ్లి చేసుకున్నాం అనుకోండి, అది లైఫ్ లాంగ్ రావాలి. అంటే రిలేషన్షిప్ అయ్యాక గొడవలు వస్తాయి. గొడవలు ఉంటేనే రిలేషన్షిప్. ఎక్కడ ఎక్కువ ప్రేమ ఉంటుంది అక్కడ గొడవ ఉంటుంది, కోపం ఉంటుంది, అలగడం ప్రతి ఒక్కటి ఉంటుంది. అవన్నీ మనం సర్పాస్ చేసి పైకి రావాలి. సో దాంట్లోనే మునిగిపోతే ఇట్స్ నాట్ ఏ లైఫ్. ప్రతిరోజు యుద్ధం చేసి 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 అలసిపోతాడు. True. You look like my brother. మా తమ్ముడు సేమ్ ఇట్లే. He got married. Luckily she's very nice girl. సో మిమ్మల్ని చూస్తే తన్ని అట్లే లైక్ తన మీద తనకి ఏమైనా అన్నా సరే హీల్ జస్ట్ దులిపేసుకొని వెళ్ళిపోతాడు. అంత సాఫ్ట్. కొంచెం భయపడ్డాము, అమ్మాయి వస్తే ఎట్లా ఉంటుందో, ఎట్లా చూసుకుంటారు. మనమైతే అంత సాఫ్ట్ కాదండి, మేము చూస్తే ఎంత సాఫ్ట్ కాదు. కనిపించడానికి అయితే ఫుల్ సాఫ్ట్ గా ఉన్నారు. అట్లా అంటే ఇది ఒక కొండ అనుకోండి, లోపల ఒక జ్వాలాముఖి ఉంటుంది, అది ఎప్పుడు బయటికి వస్తుందో తెలియదు. చూడడానికి మాత్రం ప్రశాంతంగా ఉంటుంది. అయితే ఏదో ఒక ఇన్సిడెంట్ లో మీకు బాగా కోపం వచ్చి ఉంటది కదా? ఉంటది. ఆల్మోస్ట్ నాకు
న్యాయపరంగా ధర్మపరంగా ఉండాలి. వాళ్ళు చేసేది ఒకటి చెప్పేది ఒకటి అయితే నేను సహించుకోను. అప్పుడు నేను చేస్తా. సో ఎవ్రీథింగ్ షుడ్ బి ధర్మయుతంగా న్యాయయుతంగా ఉంటే ఐ యాక్సెప్ట్ దట్. ఈవెన్ నా తప్పు ఉంటే నేను కాళ్ళ పట్టుకోవడానికైనా రెడీ. వాళ్ళ తప్పు అని చెప్పినా కూడా అర్థం చేసుకోకుండా మన మీద బ్లేమ్ వేసి సో నాకు ఒక ఈగోని స్క్రాచ్ చేసి ఆ ఈగో బయటికి వచ్చాను అనుకుని విధ్వంసం అయిపోతుంది. సో అందుకే ఎవరితో నేను ఎక్కువ మాట్లాడను, ఎక్కువ డిబేట్ చేయను. సో ఎవరేమైనా చెప్తే మీరే గొప్ప అని వదిలేస్తాం. బెస్ట్ థింగ్. సూపర్. సో అట్లా అయితే కోపం కూడా ఉంది, బయట కనిపించట్లేదు. కంట్రోల్ చేసుకుంటున్నాను చాలా. ఇన్సైడా? కోపం చేసుకుంటే వయసు అయిపోతుంది అని ఎక్కడో చదివినట్టు జ్ఞాపకం. కోపం చేసుకుని మళ్ళీ ఇంకా ఏజ్డ్ పర్సన్ లా కనిపించడం వద్దు, ఇంకా ఉండాలి. ఓ అదా గ్లామర్ కి రీజన్. మేము ఇంకేమో అనిగేసుకుంటున్నాం. సో ఫుడ్ ప్రకారంగా ఏమైనా డైట్ ఫాలో అవుతారా? అంటే అంత స్ట్రిక్ట్ డైట్ గా ఏం ఫాలో అవ్వను. అంటే కొంచెం చూసుకుంటాం, అంటే బ్యాలెన్స్డ్ డైట్ చూసుకుంటాం. ఇప్పుడు నాన్ వెజ్ ఎక్కువ తింటాను కాబట్టి వెజిటేబుల్స్ ని రాగానే తీసుకుంటాను నేను. అంటే వండించి తీసుకోను. కీరా అయినా క్యారెట్ అయినా సో ఇలాంటివన్నీ రాగానే తీసుకుంటా. తర్వాత సఫిషియంట్ వాటర్. కొంచెం నేను వాటర్ తాగడం తక్కువ. మా చెల్లి చెప్తూనే ఉంటుంది వాటర్ ఎక్కువ తాగు అని. నాకేంటంటే వాటర్ నాకు దాహం వేయదు. దాహం వేస్తే ఒక టైంకి 1 లీటర్ 1.5 లీటర్ ఒకేసారిగా తాగుతాను తప్ప కంటిన్యూస్గా నేను తాగాను. అది మా చెల్లి ఎప్పుడు చెప్తూనే ఉంటుంది, హైడ్రేట్గా ఉండాలిరా, చాలా వాటర్ తాగాలి నువ్వు అని తిడుతుంది. ఆమె ఎక్కువ ఇది ఆకు కూర అని తిన్నావు నువ్వు అని తిడుతుంది. సో ఎప్పుడు నాన్ వెజ్ మీదే కాన్సన్ట్రేషన్ పెడతావేంద్రా అని. ఓకే. సిస్టర్ మంచిగా గైడ్ చేస్తారు మిమ్మల్ని. మా చెల్లి తను కేర్ చేసుకునే కన్నా నా మీద ఎక్కువ కేర్ తీసుకుంటుంది. ఇట్లా అంటే లైక్ ఇప్పుడు వేసుకున్న షర్ట్స్ అండ్ ప్యాంట్స్, షూస్ ప్రతి తనే సెలెక్ట్ చేసేది. మా అమ్మ మా చెల్లి ఇద్దరే సెలెక్ట్. నాకు సెలెక్షన్ రాదండి, ఓపెన్ గా చెప్తున్నా. వర్స్టెస్ట్ సెలెక్షన్ ఇన్ ద వరల్డ్ అని ఏమైనా టైటిల్ ఇస్తే అది నాకే వస్తుంది. సో బెస్టెస్ట్ సెలెక్షన్ అంటుంటే మా అమ్మ మా చెల్లి వాళ్ళే ఇస్తారు. సో తన కలర్ కాంబినేషన్ ఇలా ఉండు ఎలా పోతావురా నువ్వు ఇలా చెప్తుంటుంది. నైస్. 2 ladies backbone మీకు. అమేజింగ్. యు ఆర్ ఎ టీ పర్సన్ ఆర్ కాఫీ పర్సన్? కాఫీ పర్సన్. ఎన్నిసార్లు తాగుతారు రోజుకి? అంటే ఇచ్చినప్పుడు తాగుతూనే ఇస్తే తాగుతూనే ఉంటారు. అంత ఇష్టమా కాఫీ? కాఫీ అంటే బ్రెయిన్ సెల్స్ కి ఒకటి కాఫీని ఇంకో నికోటిన్ 2 ఉంటాయి బ్రెయిన్ పని చేయాలి అంటే. బికాస్ ఐఎమ్ ఎడిటర్, టైం ఎక్కువ మేము స్క్రీన్ ముందే కూర్చొని టైం వర్క్ చేయాలి. అప్పుడు మైండ్ కొంచెం స్లో డౌన్ అయినప్పుడు కెఫిన్ షాట్స్ ఉండాలి, డబుల్ షాట్స్ కెఫిన్ అయినా తాగాలి, లేకపోతే నికోటిన్ అయినా ఉండాలి. సో కెఫిన్ ఈస్ బెటర్ దాన్ నికోటిన్ అని. సో కెఫిన్ కి అడిక్ట్ అయ్యాం. ఓకే. సో మనకి చామంతిలో సీనియర్ యాక్టర్స్ ఉన్నారు, ప్రభాకర్ గారు, ఆర్కే గారు. సో వాళ్ళందరి గురించి ఒక్కొక్క వర్డ్ లో చెప్పాలి మీరు. ప్రభాకర్ సార్ ఈజ్ ఏ అమేజింగ్ సపోర్టర్. ఎందుకంటే సీరియల్లో మాకు వాళ్ళకి ఇంకా ఫేస్ టు ఫేస్ ఇంకా ఏ సీన్ జరగలేదు. కానీ సూపర్ సీరియల్ ఛాంపియన్షిప్ లో మనం అందరూ కలిసి పార్టిసిపేట్ చేసాం. అప్పుడు ఏజ్డ్ అని అనిపించదు, మాకన్నా ఎక్కువ కుర్రతనం. అవి చెయ్యిరా అంటే చేస్తే దూకేస్తారు అంతే, ఇంకా వెనక ముందే చూడరు. పార్టిసిపేషన్ చేయాలంటే దేనికైనా రెడీ. అదొకటి నేర్చుకున్నాను వాళ్ళ దగ్గర నో అని ఉండదు, చేద్దాం చూద్దాం అంతే. ఇంకా ఆర్కే సార్ వస్తే వాళ్ళు చాలా సరదాగా ఉంటారు. వాళ్ళని ఇప్పుడు క్యారెక్టర్ వచ్చి మాకు మామయ్య, సో నేను అలాగే మామయ్య అనే పిలుస్తాను. మామయ్య గుడ్ మార్నింగ్ మామయ్య ఎలా ఉన్నారు, ఇప్పుడు మెసేజ్ చేయాలంటే హాయ్ మామయ్య అంతానే మెసేజ్ చేస్తాను నేను. ఇంకా శశి సార్ నా నాన్న క్యారెక్టర్ చేస్తున్నారు. సో హీఈస్ నెక్స్ట్ లెవెల్. అంటే హీఈస్ మోర్ దెన్ ఎ ఫ్రెండ్. అంటే చాలా అన్ని విషయాలు మా దగ్గర షేర్ చేసుకుంటారు, గైడ్ చేస్తారు. ఇలా చేయండి, ఇలా చేయకండి, నువ్వు నెక్స్ట్ ఇలా డ్రెస్ చేసుకో బాగుంటది, ఇలా ఉండు, ఇలా హెయిర్ స్టైల్ ఇలా మార్చు, మేకప్ కొంచెం తగ్గించు, ఇంకొంచెం మేకప్ కావాలి, ప్రతి ఒక్కటి చెప్తారు వాళ్ళు. సో ప్రభాకర్ సార్ అయినా, రామకృష్ణ సార్ అయినా అండ్ శశిధర్ సార్ అయినా ముగ్గురు అంతే చాలా సపోర్టివ్, చాలా జెన్యూన్ హార్ట్స్ నేను చూసిన వరకు. సూపర్. సో సీనియర్స్ మంచిగా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఇంకొంచెం ఈజీ అయి ఉంటది మీకు. నన్ను చాలా కంఫర్టబుల్ గా చేసేస్తారు. ఎందుకంటే నేను కొంచెం కొత్త ఇండస్ట్రీ కదా, నాకు అంతా ఎవరు తెలియదు. కొంచెం అంతే స్టడీ చేసుకుని వచ్చాను ఇక్కడ ఉన్నారు. ఎందుకంటే మాకు మౌనిక మ్యామ్ ముందు నుంచి తెలుసు, ప్రభాకర్ సార్ గురించి తెలుసు, శశి సార్ని చూశాను, ఆర్కే సార్ని చూశాను, మేఘనా మ్యామ్ తెలుసు, ఐశ్వర్య గారు ఇక్కడికి వచ్చాక నాకు
తెలిసింది. సో ఆశిష్ గురించి నేను ఇక్కడికి వచ్చాక తెలిసింది. మిగతా ఎవరో నాకు తెలియదు. వీళ్ళంతా తెలుసు. సో వీళ్ళ గురించి సో కొంచెం నర్వస్గా ఉన్నాను నేను. సో తర్వాత వాళ్ళే వచ్చి ఇలా ఉండాలి, ఇలా హాయిగా ఉండు, అంటే ఎక్కువ నువ్వు ఇంట్లో కన్నా ఎక్కువ నువ్వు సెట్లోనే ఉంటావు. సో దిస్ ఈజ్ యువర్ అనదర్ ఫ్యామిలీ. సో ఫ్యామిలీ ఎట్లా ఉంటుందో అలాగే ఉండాలి. సో మాక్సిమం నేను టైం గడిపేది సెట్లోనే. సో అందరితో బాగుంటాం. ఈవెన్ మై సెట్ వర్కర్స్, కెమెరా డిపార్ట్మెంట్ బాయ్స్, అసోసియేట్ డైరెక్షన్ వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గర ఈవెన్ మై ప్రొడక్షన్ వాళ్ళు అందరి దగ్గర చాలా సరదాగా ఉంటాం మనం. సో ఎవరిని ఎక్కువగా చూడడం, ఎవరిని తక్కువ చూడడం, అందరు సమానంగా చూస్తాం. ఏ హాయ్ బాబాయ్ తిన్నావా, హాయ్ బాబాయ్ తాగావా, కాఫీ తాగావా, ఇట్లాగే. సూపర్. ఇంకొక ఫైనల్ క్వశ్చన్, మీరు జనరలీ ఇన్స్టాగ్రామ్ లో ఎక్కువ యాక్టివ్ ఉండరు, లైక్ ఎవరైనా మెసేజెస్ చేస్తే దానికి రిప్లై ఇవ్వరు కదా, అలా అయితే ఎలా అవుతుంది? ఫ్యాన్స్ ఏమైపోవాలి? అంటే అలా కాదు. ఇప్పుడు మాక్సిమం ఏంటంటే మేము యూజ్ చేసేది అప్డేట్ కోసమే ఇన్స్టాగ్రామ్. సో మాకు కొన్ని పేజెస్ ఉంటాయి, ఫ్యాన్స్, చామంతి ఫ్యాన్స్ క్లబ్, మేఘనా గారి ఫ్యాన్స్ క్లబ్, ఐశ్వర్య గారి ఫ్యాన్స్ క్లబ్, ఆశిష్ ఫ్యాన్స్ క్లబ్, నా ఫ్యాన్స్. వాళ్ళు ఏమైనా షేర్ చేస్తే దాన్ని రీషేర్ చేస్తాము తప్ప, ఇంకా నా పర్సనల్ లైఫ్లో ఏమైనా షేర్ చేసుకోవాలంటే స్టోరీ పరంగానో లేకపోతే పోస్ట్ పరంగానో నేను అప్డేట్ ఇస్తాను తప్ప, ఇంకా అక్కడ కూర్చొని హాయ్ హౌ ఆర్ యూ తిన్నారా ఇలాంటి ముచ్చట. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ నాట్ ఏ మెసేజ్ పర్సన్. నాకు మెసేజ్ చేయాలంటే కాల్లో గంటల కొద్దీ మాట్లాడాలంటే నా వల్ల కాదు. ఐఎమ్ ఏ పీపుల్ పర్సన్. ఎదురుగా కలుస్తారా మంచిగా మాట్లాడతాను, నెక్స్ట్ టైం వాళ్ళు గుర్తుపెట్టుకొని రావాలి, అలా మంచిగా మాట్లాడి పంపిస్తాను. కానీ మెసేజెస్లు, కాళ్ళు, వీడియో కాల్ ఇవన్నీ నా వల్ల కాదు. మా అమ్మతో మాత్రమే నేను ఎక్కువ ముచ్చట్లు పెట్టేది. అది కూడా ఇక్కడ చెవిలో పెట్టుకుంటే చెవి ఫుల్ హాట్ అయిపోతుంది. అప్పుడు అమ్మా ఇది పెడతానమ్మా చాలు అని పెట్టేస్తాం. ఇంకా ఎవరితోనూ అంత మాట్లాడడం. ఇన్ కేస్ ఆఫ్ అర్జెన్సీ ఏదైనా ఇంపార్టెంట్ మెసేజ్ వస్తే అప్పుడు ఏం చేస్తారు? అన్ఫార్చునేట్లీ వాట్సాప్ లేదు, ఇన్స్టాగ్రామ్ లోనే వాళ్ళు మెసేజ్ చేయాల్సి వస్తే చేసి ఉంటారు కదా, అలాంటప్పుడు ఎమర్జెన్సీ ఇన్ ద సెన్స్ ఏమని, ఏదైనా రిలేటెడ్ టు యువర్ ప్రొఫెషన్ గురించి ఏమైనా ఎవరైనా కాల్ చేసి అడగడం అట్లా చేసి ఆ తర్వాత ఇప్పుడు నార్మల్ మెసేజ్ చేసిన పెండింగ్ లిస్ట్ లో ఉంటది కదా, మాక్సిమం ఏదైనా ఒక్క రోజు నేను తీసి చూస్తా. అంటే ఎవ్రీడే చూడను, ఎప్పుడైనా చూసి వెదర్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ అయితే మాత్రమే రిప్లై ఇస్తాను. లైక్ అదర్వైజ్ ఇంకా రిప్లై అయిపోను. ఎందుకంటే ఒకసారి మిడ్ నైట్ లో వీడియో కాల్ అన్ని చేసేసారు. నేను డీప్ స్లీప్ లో ఉన్న అప్పుడు వీడియో కాల్, ఆడియో కాల్ వచ్చింది. అమ్మో ఇలా అయితే చాలా కష్టం అబ్బా, ఎందుకంటే దొరికేదే కొంతసేపు పడుకోవడానికి, స్లీప్ సైకిల్ పోతుంది అని. సో రిస్ట్రిక్టెడ్ ఓన్లీ ఫర్ మై అప్డేట్స్ అంతే ఇన్స్టాగ్రామ్, ఇంకేం లేదు. నాకు ప్రైవేట్ లైఫ్ ఉంది చాలు. సో అది అదే ఇది ఇదే అది రెండింటికి జస్టిస్ చేయాలి కదా. ఫ్యామిలీకి టైం ఇవ్వాలి, వర్క్ కి టైం ఇవ్వాలి, ఫ్యాన్స్ కూడా టైం ఇవ్వాలి. సో ఇస్తామంటే. సో మీరు ట్రోల్స్, మీమ్స్ బాగా చూస్తా అన్నారు కదా, ఎనీ ఫేవరెట్ మీమ్ గానీ ట్రోల్ గానీ? మాకు ఎవ్రీ అప్డేట్ ఉంటది నా దగ్గర. ఈవెన్ తెలుగు వాళ్ళకి కూడా అలాంటి ఒక అప్డేట్ దొరికింది. నేను అంత ఫాలో అవుతాం మీమ్స్, ట్రోల్స్. ఏది ఒకటి రీసెంట్ గా వదలండి ఒకటి. రీసెంట్ గా వద్దు, కాంట్రవర్సీ అయ్యింది చూస్తా. పర్లేదు, బికాజ్ దట్ ఇస్ ట్రూ. అంటే ఎక్కువ నేను ఆ విషయం గురించి ఎంత సీరియస్ గా పోను, అక్కడ కామెడీ దొరికింది, ఐ ఫాలో ద ట్రెండ్. ఏదైనా ఒక్కటి చెప్పండి, పోనీ పాతదైనా ఓకే. పాతది నాకు బ్రహ్మానందం గారి ఎక్స్ప్రెషన్ చాలా ఇష్టం. సో ఏదైనా మేము వస్తే కింద బ్రహ్మానందం గారి ఎక్స్ప్రెషన్ వచ్చి ఇస్తారు. వి కాల్ హిమ్ గురువా, మేము గురువా. సో బ్రహ్మానందం గారిది నాకు ఒక ఇది కనిపించిందంటే డెఫినెట్లీ ఓపెన్ దట్ రీల్ ఆర్ మీమ్స్, అది ఓపెన్ చేసి చూసి నవ్వుకొని ఫార్వర్డ్ చేస్తాం. మనము మీమ్స్ బ్యాటిల్ జరుగుతుంది, మా ఫ్రెండ్స్ మాకు మీమ్ పంపిస్తారు, మేము మా ఫ్రెండ్స్ మీమ్ పంపిస్తాం. సో మేము మాట్లాడుకోము ఎక్కువ మీమ్స్. ఓకే, అంతే. సో ఫ్రెండ్స్ తో అయితే ఓన్లీ ఇలా షేరింగ్. అంటే ఒక కొంత ఫ్రెండ్స్ ఉంటారు అంతే, వాళ్ళ దగ్గర ఏ విషయం గురించి అయినా చెప్పుకోవచ్చు. అలాంటి ఫ్రెండ్స్ తో మాట్లాడతాం, వాళ్ళతో మాత్రమే మీమ్స్ బ్యాటిల్ అనేది జరుగుతుంది. ఆశిష్ కి కూడా మీమ్స్ పంపిస్తుంటాను. వాళ్ళది ఏంటంటే తమిళ్, తెలుగు రెండు పంపిస్తుంటాం. ఓకే, సూపర్, దట్ వాజ్ నైస్. చాలా చక్కగా మాట్లాడారు. అండ్ నిజంగా మీరు యాంగ్రీ పర్సన్ అంటే నాకు ఇప్పటికీ నమ్మబుద్ధి కావట్లేదు. అంటే ఎప్పుడు ఉండదు అది, అప్పుడప్పుడు ఫన్ లవింగ్ అండ్ ఫన్ గోయింగ్ అని. మాక్సిమం ఫన్ గానే ఉంటాము. అంటే అన్ని టైము మేము ఒకేలాగా ఉండం కదా, కొన్ని టైం ఫ్యామిలీ ప్రెజర్ లో
ప్రొఫెషనల్ ప్రెషర్ వల్ల లేకపోతే పర్సనల్ ప్రెషర్ వల్ల నిద్ర లేదు, అది లేదు, మూడ్ కొంచెం ఇరిటేటెడ్గా ఉంటుంది. ఆ టైం ఎవరైనా వచ్చి గెలికినప్పుడు మాత్రమే కోపం వస్తుంది తప్ప ఇంకేం టైం నార్మల్గా ఉన్నాం. వాళ్ళు వచ్చి హాయ్ అని చెప్తే నేను కూడా హాయ్ అనే చెప్తా. వాళ్ళు గెలికితే మాత్రమే గెలికినట్టు నేను కూడా సమాధానం ఇస్తాను. దట్స్ కూల్ అండి. చాలా చక్కగా మాట్లాడారు. అండ్ మీరు ఇంకెన్నో మంచి మంచి సీరియల్స్ చేయాలి, మూవీస్ చేయాలి తెలుగు ఇండస్ట్రీలో. కన్నడలో చేస్తారు అనుకోండి, బట్ దెన్ తెలుగులో అయితే ఇంకా బోల్డ్ అన్ని సీరియల్స్, మంచిగా వెబ్ సిరీస్లు, మూవీస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు తెలుగు టీవీ ఎక్స్ప్రెస్. థ్యాంక్ యూ మ్యామ్. మీరు కూడా చాలా చక్కగా క్వశ్చన్స్ అడిగారు. అండ్ మోర్ ఓవర్ ఒక యాంకర్ తో మాట్లాడినట్టు లేదు, మా అక్కతోనో మా చెల్లితోనో మాట్లాడండి. చాలా సరదాగా మాట్లాడేశారు. నేను అంతే ఫ్రీగా ఫీల్ అయ్యి చాలా ఈజీగా మాట్లాడేసాము. అండ్ మోర్ ఓవర్ నేను తెలుగు నేర్చుకుంటున్నాను. నా తెలుగులో ఏదైనా లోపదోషం ఉంటే మన్నించండి. ఇంకా చాలా చక్కగా తెలుగు నేర్చుకొని ఇంకా చాలా చక్కగా తెలుగు మాట్లాడతాను. హాయ్ అండి, నమస్కారం. నేను మీ భార్గవరామ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు టీవీ ఎక్స్ప్రెస్.